మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వర్షాలు వచ్చి పంటలు కొట్టుకుపోయినా, లేకపోతే వర్షాలు లేక పంటలు ఎండిపోయినా, ధాన్యం లేకపోతే 3 సంవత్సరాలు కరువు ఉంటే ఆ 3 సంవత్సరాల్లో ధాన్యము ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు మనము సూపర్ బజార్కి వస్తున్నాయి చూడు, అదే ఆడికించి వస్తున్నాయి. అది ఎవరు ఏర్పాటు చేసిరు? నెహ్రూ గారే కదా. మరి అప్పుడేమన్నా ఎవరున్నారు? మోడీ గారు లేరు, అమిత్ షా లేడు, కేసీఆర్ లేడు, కేటీఆర్ లేడు, హరీష్ రావు లేడు, ఎవరేం లేము. ఎందుకు నరుకుతున్నారు ఈ ముచ్చట్లు? మీరు పనికొచ్చే ముచ్చట్లు మాట్లాడండి. దీని మీద డిబేట్కి వస్తారా? ఉందా తమ్ము? ఇక్కడ మా వాళ్ళు రెడీ ఉన్నారు. మా స్పోక్స్ పర్సన్ కమల్, భవానీ రెడ్డి గారు, మెట్టు సాయి. మాట చెప్తున్నా, ఇది నోరుంది కదా మాట్లాడేనా మీరు? అచ్చా, అట్లా మనకు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడం కాగానే ఇండస్ట్రియల్ దిక్కు వచ్చేసారు. యువకులకు ఉద్యోగాలు కావాలి. అప్పుడు మన దేశంలో డబ్బులున్న కొంత ఉన్నవాళ్ళు కూడా ధైర్యం చేయలే. అప్పుడు నెహ్రూ గారు, ఏ దేశం అది? రష్యా ఆర్ జర్మనీ. అప్పుడు నెహ్రూ గారు ఆ దేశాల ప్రధానమంత్రి అక్కడున్న వ్యవస్థతో మాట్లాడి అక్కడున్న ఇండస్ట్రీస్ని ఈ దేశాన్ని తీసుకొచ్చి ఇక్కడున్న ధనికులు కూడా నమ్మకం వచ్చే వాళ్ళు, అంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్న ధనికులు పెట్టడానికి వెనక ముందైన రోజు టాటా లాంటి వాళ్ళు కూడా వెనకకి అయిపోయారు. అప్పుడు ఆ రష్యా జర్మనీ నుంచి నెహ్రూ గారు ఆ ఇండస్ట్రీస్ నుంచి ఈ దేశాన్ని తీసుకొచ్చి అవి దినదినాభివృద్ధి చెందడంతో అక్కడ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయింది. అంటే యువకులకు ఉద్యోగాలు మొదలైనవి. అప్పుడు టాటా బిర్లా లాంటి వాళ్ళు కూడా మేము కూడా పెట్టుబడి పెడతామని మన దేశంలో ఉన్న పెట్టుబడిదారులు అప్పుడు ముందుకు వచ్చారు. అక్కడ పునాది మొదలైంది నెహ్రూ గారిది. మరి అప్పుడు వీళ్ళు అంటున్నారా? ఇది ఒక చరిత్ర. అట్లనే ఇవన్నీ ఎడ్యుకేషనల్ డెవలప్ కావాలి. అప్పుడు ఈ ఐఐటీలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఐఐటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క వ్యవస్థను తీసుకొచ్చింది నెహ్రూ గారే. ఈ ఐఐటీలో చదువుకున్న విద్యార్థులు ఈరోజు దినదినాభివృద్ధి, దేశాభివృద్ధి. ఈరోజు ఏ పొజిషన్ ఉంది? ఐఐటి చదువుకున్న వాళ్ళంతా ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశంలో ఆర్థిక విధానాలను పెంచే దాంట్లో ఐఐటి చదువుకున్న వాళ్ళు కూడా ఒక కీలక పాత్ర. ఇది ఒక చరిత్రనే కదా. మా దగ్గర బిహెచ్ఎల్, మా మెదక్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో బిహెచ్ఎల్, ఆ బిహెచ్ఎల్ తీసుకొచ్చింది, శంకుస్థాపన చేసింది ఎవరు? నెహ్రూ గారే. ఈరోజు నెహ్రూ గారి యొక్క ఏం చేసిండు అనే దాని మీద ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్లో